హైదరాబాద్ నుండి వియత్నాం వెళ్లాల్సిన విమానం సాంకేతిక సమస్యతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే నిలిచిపోయింది. ఇక రోజు గడిచినప్పటికీ హైదరాబాద్ నుండి వియత్నాం విమానం బయలుదేరకపోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న రాత్రి 11:55 VN984 విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరాల్సింది. టెక్నికల్ ఇష్యూతో విమానం ఉదయం కూడా బయలుదేరకపోవడంతో ప్రయాణికులు రాత్రి నుంచి అవస్థలు పడుతున్నారు. ఇక సమస్యని పరిష్కరించకపోగా మేమేం చేయలేమంటూ ఎయిర్పోర్ట్ సిబ్బంది చేతులెత్తేశారు. ఆల్మోస్ట్ 2.7 lakhs పే చేసినాం. ప్లస్ ఫ్లైట్ టికెట్స్ ఒక 70,000, మొత్తం అరౌండ్ వీసాస్ అంతా కలిపి హోటల్స్ అంతా కలిపి 3.5 lakhs అట్లా పే చేసినాం మేము. ఇప్పుడు వీళ్ళు ఫ్లైట్ లేదు, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు అంటున్నారు. ఇండెఫినెట్లీ ఇట్ ఈస్ postponed/cancelled. And what they are saying is 8:15 ఇట్లా లైక్ నైట్ నుంచి 1 hour పోస్ట్పోన్ చేస్తూ ఆల్మోస్ట్ 8 hours పోస్ట్పోన్ చేసినారు. ఎట్ దిస్ పాయింట్ ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ప్లాన్ బి అంటే 2 days తర్వాత ఉన్న ఫ్లైట్కి పంపిస్తాము, అకామిడేషన్ ఇస్తామంటున్నారు. వాళ్ళే అకామిడేషన్ ఇస్తామంటున్నారు, మళ్ళీ వాళ్ళే ఏ హోటల్లో ఇన్ని నెంబర్ ఆఫ్ రూమ్స్ ఖాళీగా లేవు అంటున్నారు. సో అది కూడా వాళ్ళు సరిగ్గా చెప్పడం లేదు. ఇంత పే చేసుకొని మనం లగేజ్ వాళ్ళ దగ్గరే ఉంది, దే ఆర్ హోల్డింగ్ ద లగేజ్. అంతే, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు.